శివాయ గురువే నమః. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అంటూ సర్వ జీవకోటి శ్రేయస్సు కోసం కాశీ విశ్వేశ్వరాలయంలో సోమవారం నుండి 27వ తేదీ నుండి 7/2026 31/7/2026 వరకు మహారుద్రయాగం నిర్వహించబడుతుంది. సోమవారం నాడు ఉదయం గణపతి పూజ, స్వస్తి పుణ్యావాచనము, కలశ స్థాపన చేసుకొని మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము 12:30 వరకు కొనసాగుతుంది. తిరిగి సాయంకాలం కూడా సోమవారం నాడు రుద్రాభిషేకం కొనసాగుతుంది. తెల్లవారి మంగళవారం రోజు ఉదయము మహాన్యాస పారాయణము, 12:30 వరకు రుద్రాభిషేకములు, సాయంకాలం లోపల మహాలింగార్చన, తిరిగి బుధవారం ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, సాయంకాలం లోపల రుద్ర క్రమార్చన, గురువారం రోజు ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, రాత్రికాలం లోపల పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిరోజు రాత్రికాలంలో 8 గంటలకు మహదాశీర్వచనము, మహారతి, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. భక్తజనులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ యొక్క మహారుద్రం అంటే ఒక్కసారి చేస్తే రుద్రాభిషేకము, 121 సార్లు చేస్తే లఘురుద్రము, అటువంటిది 121 × 11 అంటే 1331 సార్లు స్వామి వారికి రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది ఈ 5 రోజుల లోపల. ఈ రుద్రాభిషేకము మహారుద్రం అయిన తర్వాత ఇందులో దశభాగం అంటే 121 సార్ల రుద్ర స్వాకారంతో హోమం నిర్వహించడం జరుగుతుంది. 31వ తేదీ రోజు మహాన్నదానం ఉంటుంది మధ్యాహ్న కాలంలో 1 గంటకు. కావున ఎవరైనా ఈ పూజా కార్యక్రమంలో మహాలింగార్చనలో కానీ క్రమార్చనలో కానీ శివపార్వతుల కళ్యాణంలో పాల్గొనదలిచిన భక్తులుంటే దేవాలయంలో సంప్రదించాలని కోరుకుంటున్నాము. ఇటువంటి అవకాశం మనకు రావడం ఒక అదృష్టము. ఆ కాశీ విశ్వేశ్వరుని ఆశీర్వచనాలతో ఈ మహారుద్ర యాగం నిర్వహించబడుతున్నది. కావున ఇటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అని కోరుకుంటున్నాం. బోలో కాశీ విశ్వేశ్వర భగవానికి జై.